మంది భార్యల్ని కలిగి ఉండడం ఆ గ్రూప్ ప్రత్యేకత. ఆచారాల పేరుతో బహుభార్యల్ని కలిగి ఉండి మత గురువులు తీవ్రమైన లైంగిక నేరాలకు పాల్పడుతుంటారు. అలాంటి ఓ గురువుకు అమెరికాలోని ఓ డిస్ట్రిక్ట్ కోర్టు 50 ఏళ్ళు జైలు శిక్ష విధించింది. ఎక్కువ మంది భార్యలుంటే అంత పెద్ద శిక్ష వేస్తారా అని అనుకోవచ్చు. ఇంతకీ అక్కడ ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. అమెరికాలోని అరిజోనా రాష్ట్రంలో ఓ మతవాద గ్రూప్ ఉంది. దాని పేరు ఫండమెంటలిస్ట్ చర్చ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ లెటర్ డే సెయింట్స్. ఇందులోని సభ్యులు మహిళలను ఆధ్యాత్మిక భార్యలుగా పేర్కొంటూ లైంగిక నేరాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో శామ్యుల్ బాటే మ్యాన్ అనే వ్యక్తి ఆ ఫండమెంటలిస్ట్ గ్రూప్లో తనను తాను ప్రవక్తగా ప్రకటించుకున్నాడు. తన అనుచరులతో పలువురు మహిళలను రప్పించుకొని వారిని తన భార్యలుగా ప్రకటించాడు. అయితే ఆ రాష్ట్రంలోని చట్టాల ప్రకారం బహుభార్యత్వానికి చట్టబద్ధత లేదు. పలువురు మైనర్లతో సహా అనేక మంది మహిళలను ఆధ్యాత్మిక భార్యలుగా పేర్కొంటూ శామ్యుల్ బాటే మ్యాన్ లైంగిక నేరాలకు పాల్పడ్డాడు. తన లైంగిక వాంఛను తీర్చుకునేందుకు వివిధ దేశాల నుంచి బాలికలను అక్రమ రవాణా కూడా చేయించేవాడు. తీవ్రమైన లైంగిక ఆరోపణల నేపథ్యంలో మతగురువు శామ్యుల్ను 2022లో పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణ జరుగుతున్నప్పుడు నిందితుడి ఇంట్లో 11 నుంచి 14 ఏళ్ల వయసున్న అనేక మంది బాలికలను పోలీసులు కనుగొన్నారు. కేసు విచారణలో భాగంగా లైంగిక ఆనందం కోసం బాలికలను మహిళలను అక్రమంగా రవాణా చేసినట్టు నిందితుడు ఒప్పుకున్నాడు. వారిలో కొందరిని కిడ్నాప్ చేసి అక్రమంగా నిర్బంధించినట్టు కూడా తేలింది. దీంతో న్యాయస్థానం ఆ కామాంధుడికి 50 ఏళ్లు జైలు శిక్ష విధిస్తూ తీర్పిచ్చింది. ఒక్కో బాధితురాలికి $1 మిలియన్ నష్టపరిహారం ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. అంతేకాకుండా మతం ముసుగులో అడ్డంగా సంపాదించిన నిందితుడి ఆస్తులను జప్తు చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.